వెల్కమ్ బ్యాక్ టు ఉమా వ్లాగ్స్. రైతు సోదరులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో రబీలో సాగు చేస్తున్నటువంటి పంటల్లో ముఖ్యంగా వరి, మినుము, పెసర, జొన్న, వేరుశెనగ, నువ్వులు, శనగ పంటలు ప్రధానంగా రబీలో సాగు చేస్తున్నటువంటి పంటలు అన్నమాట. సో వీటికి మనము విత్తన శుద్ధి అనేది తప్పక చేసుకోవాలి. ఓకే, సో ప్రధానంగా నేల ద్వారా సంక్రమించేటువంటి కుళ్ళు తెగులు, రసం పీల్చే పురుగులు ఎక్కువగా పంటలు నాశించి నష్టపరుస్తాయి. కాబట్టి వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యల్ని చేపట్టి రైతులు లాభపడాలి. ఈ పంటలకి ఈ పురుగుల నుంచి, తెగుళ్ళ నుంచి కాపాడుకోవాలి ఎర్లీ స్టేజ్లో. ఓకే, సో దీనికి విత్తన శుద్ధి అనేది చాలా ఇంపార్టెన్స్, ముఖ్యమైనదన్నమాట. వరికి వచ్చేసి సో మనం బయలాజికల్ ద్వారా, కెమికల్ కాకుండా వెళితే ధాన్యాలకి, వరి ఇలాంటి వాటికి సూడోమోనాస్తో కేజీకి 10 గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసుకోవాలి. సో ఇది కాకుండా పప్పు ధాన్యాలకు అంటే మినుము, పెసర, వీటికి సంబంధించినటువంటి వేరుశెనగ, శనగ, వీటికి ఈ విత్తనాలకైతే ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకుంటే భూమి నుంచి వచ్చే సంక్రమించే తెగుళ్ళు, కుళ్ళు తెగుళ్ళు ఇలాంటివి మనకి రాకుండా కాపాడుతుంది. ఒక కేజీ విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని విత్తన శుద్ధికి వాడుకోవాలి. రసాయనాల విషయానికి వస్తే విత్తన శుద్ధికి వరిలో అయితే కార్బండిజంను వాడుకోవచ్చు. సో కార్బండిజంని 1 గ్రామ్ని 1 లీటర్ నీటికి కలిపి మనం నీళ్ళల్లో 24 గంటలు నానబెట్టిన తర్వాత విత్తనాలని మండగట్టుకొని మనం నారు పోసుకోవాలి. అది నారును ఎత్తి నాటేటప్పుడు మళ్ళీ సూడోమోనాస్ని ఒక కాయలో సూడోమోనాస్ ద్రావణాన్ని వేసి, సో ఇది వేరు మనం ఏదైతే నాటడానికి పీకి కట్టెలు కడతామో అవి ఒక 30 నిమిషాల పాటు వేరు తడిచేటట్లు ఈ సూడోమోనాస్ని సూడోమోనాస్ మనకి పొడి రూపంలో దొరుకుతుంది, అలాగే లిక్విడ్ రూపంలో కూడా మనకి దొరుకుతూ ఉన్నాయి. సో అవి నారు మడిలో వేసి నారుని 30 నిమిషాలు అందులో ముంచి నాటడం వల్ల మనకు 30 రోజుల పాటు రసం పీల్చే పురుగుల నుండి కూడా మనము పంటని కాపాడుకోవచ్చు. వేర్లు షాక్ గురై ఉంటాయి కాబట్టి మనకి బాగా పీల్చుకోవడానికి వేరు నారు పీకి నాటినప్పుడైతే మంచి అవకాశం ఉంటుంది. ఇది రైతు సోదరులు గమనించుకోవాల్సిందిగా మనవి. వేరుశెనగకి రసాయనాలకు వెళ్తే మ్యాంకోజెబ్ కానీ కార్బండిజంతో కానీ ముందుగా చేసుకొని తర్వాత మనం ఇందాక అనుకున్నటువంటి ట్రైకోడర్మా విరిడితో చేసుకోవచ్చు. ముందు రసాయనంతో చేసుకొని తర్వాత ట్రైకోడర్మాతో చేసుకోవాల్సి ఉంటుంది. రసాయనంతో విత్తన శుద్ధి చేసిన తర్వాత నీడలో ఆరబెట్టి 24 గంటల తర్వాత మళ్ళీ ట్రైకోడర్మాతో మనము కేజీ విత్తనానికి 10 గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసుకోవాలి. దీని ద్వారా మనకి మొక్కకు ఆశించేటటువంటి వేరుకుళ్ళు, కాండం కుళ్ళు మరియు నులు పురుగులు ఆశించకుండా పంటను మనం కాపాడుకోవచ్చు. అదే వైరస్ తెగుళ్ళైనటువంటి మొవ్వు కుళ్ళు, కాండం కుళ్ళు ఇలా ఉన్న ప్రాంతాల్లో ఇమిడాక్లోప్రిడ్తో 2 ml క్లోప్రిడ్తో మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనివల్ల వైరస్ తెగుళ్ళ నుంచి తట్టుకోవడమే కాకుండా రసం పీల్చే పురుగులైన పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, తామర పురుగుల నుంచి కూడా పంటను మనము కాపాడుకోవచ్చు. అలాగే రబీలో నువ్వులు కూడా వేస్తారు కాబట్టి నువ్వులకు కూడా మనం కార్బండిజంతో కానీ 3 గ్రాములు లేదా మ్యాంకోజెబ్ కానీ 5 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్తో కానీ విత్తన శుద్ధి చేసుకుంటే నువ్వుల పంట నాశించేటటువంటి వేరుకుళ్ళు, కాండం కుళ్ళు, రసం పీల్చే పురుగుల నుంచి మనము పంటని కాపాడుకోవచ్చు. సో అదేవిధంగా శనగ, పెసర, మినుము, శనగంతా
విత్తేస్తున్నారు కాబట్టి ఇది కూడా ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. శనగలో కూడా పెసరా మినుములో కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కానీ 5 గ్రాముల థయోమితాక్సంతో కానీ లేదా కార్బండిజంతో కానీ లేదా మ్యాంకోజెబ్తో కానీ విత్తన శుద్ధి చేయాలి. ఇలా చేస్తే పంటను ఆశించేటువంటి వేరుకుళ్ళు, కాండం కుళ్ళు తెగుళ్ళ నుంచి పంటను మనము కాపాడుకోవచ్చు. అదేవిధంగా వైరస్ తెగుళ్ళైనటువంటి పల్లాకు తెగులు, మొవ్వకుళ్ళు, బొబ్బర తెగులు ఇలాంటి వాటికి వాహకాలుగా ఉన్నటువంటి రసం పీల్చే పురుగుల బారి నుండి కూడా మనము పంటను కాపాడుకోవచ్చు. సో రైతు సోదరులు విత్తన శుద్ధి యొక్క ఇంపార్టెన్స్ని గమనించి తప్పకుండా మీరు వేయబోయేటువంటి పంటలు ఏదైనా కూడా రబీ సీజన్లో విత్తన శుద్ధి చేసుకోవాలని కోరుచున్నాను. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ తోటి రైతు సోదరులకి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని లైక్ చేయండి. సో ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పంటకి పండించడానికి నేల ఎంత ఇంపార్టెన్సో, సో భూమిని మట్టి పరీక్ష చేసుకొని దానికి అనుగుణంగా మనం ఎరువులు అనేది వేస్తున్నటువంటి పంటకి వాడుకోవాలి. అది చాలా 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 ఇంపార్టెన్సు. సో మనం భూమి పరీక్ష తర్వాత రెండవ ప్రధాన ఘట్టం పంట పండించడంలో విత్తనమే. ఈ విత్తనాన్ని ఖచ్చితంగా సరైన విత్తనాన్ని కల్తీ లేకుండా తీసుకోవాలి. అలాగే విత్తన శుద్ధిని ఖచ్చితంగా చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల రైతులకి స్టార్టింగ్లో భూమి నుంచి వ్యాపించేటువంటి విత్తనం నుంచి వ్యాపించేటువంటి తెగుళ్ళ నుంచి పంటకి రక్షణగా ఉంటుంది. కాండం కుళ్ళు కానీ, వేరు కుళ్ళు కానీ, ఇలాంటి వైరస్ తెగుళ్ళ నుంచి కానీ, శిలీంధ్రాల నుంచి కానీ మనం కాపాడుకోవచ్చు. అలాగే మనకి రసం పీల్చే పురుగుల నుంచి కూడా 1 నెల రోజుల పాటు దాదాపు పంటను మనము కాపాడుకోవచ్చు. దీనివల్ల మనము విత్తనం మొలకెత్తిన వారం లోపల నుంచే పైపాటుగా రసాయనాలను పిచికారీ చేయడం తగ్గుతుంది. దీనివల్ల రైతుకు డబ్బులు ఆదా కావడమే కాకుండా పండించేటువంటి పంట ఆరోగ్యంగా ఉంటుంది. వాతావరణాన్ని మనం కాలుష్యం చేయని వాళ్ళం అవుతాము. సో నీరు కాలుష్యం కాకుండా ఉంటుంది, గాలి కాలుష్యం కాకుండా ఉంటుంది, భూమి పాడవకుండా ఉంటుంది. అలాగే మనం పండించినటువంటి పంట తిన్నటువంటి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారనమాట. సో దీనివల్ల రైతుకు డబ్బులు ఆదా కావడమే కాకుండా ఇండైరెక్ట్గా చాలా మందికి ఈ పంట తినే వాళ్ళందరికీ కూడా రైతు మేలు చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతులు దీన్ని దృష్టిలో ఉంచుకొని విత్తన శుద్ధిని చేసుకొని తమ పంటను కాపాడుకోవడమే కాకుండా ఆర్థికంగా కూడా ఖర్చును తగ్గించుకోవచ్చు. దీన్ని రైతు సోదరులు గమనించుకోవాల్సిందిగా మనం చూస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ తోటి వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.